జోష్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా జోష్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత జోష్ యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకునే యాప్ని ఇప్పుడు ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేయగానే ఇలా సెలెక్ట్ యువర్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. సో ఇక్కడ తెలుగు అన్న ఇంగ్లీష్ అన్న సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మన ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. జోష్ అకౌంట్ మనం మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఫేస్బుక్ కానీ గూగుల్ మెయిల్ ఐడి నుంచి కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిపైన అయితే క్రియేట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ నుంచి మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ యూజర్ నేమ్ని అయితే క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చిన యూజర్ నేమ్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ అనేది యూనిక్గా ఉండేటట్లు క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కింద ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మన నేమ్ కింద గో టు ప్రొఫైల్ అని ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో ఇది మన ప్రొఫైల్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇందులో మనం ప్రొఫైల్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ మీకు అకౌంట్ ఉన్నా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బయోని కూడా ఇక్కడ టైప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. జెండర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫైల్ ఇంటర్ఫేస్లో ఇక్కడ వీడియోస్ మనం అప్లోడ్ చేసింటే ఇక్కడ వీడియో సెక్షన్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా మనకు మెన్షన్ చేస్తే ఇక్కడ @లు అయితే ఉంటాయి అనమాట. మనం పోస్ట్ చేసిన వీడియోస్కి ఎన్ని లైక్స్ వచ్చాయనేది ఇక్కడ లైక్స్ సింబల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకున్న వీడియోస్ కానీ డ్రాఫ్ట్స్ వీడియోస్ కానీ ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో ఉంటాయి. సో జోష్లో మనకు మనీ ఎర్నింగ్ అనేది డైమండ్స్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డైమండ్స్లోకి అయితే వెళ్ళండి. మనం జోష్లో మనీ ఎర్న్ చేసుకున్నవన్నీ డైమండ్స్లో అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఎర్న్ చేసుకున్న డైమండ్స్ అన్ని ఇక్కడ షో అవడం జరుగుతుంది. మనం రీడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచే మనం చేసుకోవాలి. రిడీమ్ కింద ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలంటే కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ జోష్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఉన్నాయన్నమాట. సో పేమెంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేస్తాయి, మౌంటేషన్ టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటినన్నీ మీరు చదువుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మనం జోష్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా జోష్లో రీల్స్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.